పాత నిబంధనలో ఉన్న ప్రాముఖ్యమైన 5 బలి అర్పణలు. అయితే ఇందులో మొదటి 3 స్వచ్ఛందంగా అర్పించవలసినవి. అంటే ఎవరి బలవంతం కానీ, ఖచ్చితంగా చేయవలసిన అవసరం కానీ లేదు. కానీ ఆఖరి 2 బలి అర్పణలు మాత్రం ఖచ్చితంగా పాటించవలసినవి. ఈ 5 బలి అర్పణలు క్రీస్తు బలియాగాన్ని సూచిస్తున్నాయి. 1 దహన బలి. మచ్చలేని ఒక దూడను గాని, మేకను గాని, గొర్రెను గాని, పావురాన్ని గాని వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించి దాని అవయవాలను బలిపీఠం మీద పూర్తిగా దహించాలి. ప్రజలు తమ పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఈ బలిని అర్పించేవారు. యేసయ్య కూడా ఏ మచ్చలేని బలి పశువుగా శిలువలో తనను తాను పూర్తిగా అర్పించుకున్నాడు. 2వది నైవేద్య అర్పణ. ఇది గోధుమ పిండి, నూనె, సాంబ్రాణితో రొట్టెలు చేసి అర్పించే అర్పణ, లేక ఊచబియ్యంతో కూడా ఈ అర్పణ అర్పించవచ్చు. దేవుడు తమ పట్ల మేలులు చేసినందుకు, పోషించినందుకు, కృప చూపించినందుకు ప్రజలు దేవునికి అర్పణ అర్పించేవారు. ఈ అర్పణలో నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది, ఉప్పు క్రీస్తు యొక్క పవిత్రతను సూచిస్తుంది, పులియని పిండి ఆయన పాపరహితమైన జీవితాన్ని సూచిస్తుంది. పాపము లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉన్న క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా సిలువలో తనను తాను అప్పగించుకున్నాడు. 3వది సమాధాన బలి. మగది గాని, ఆడది గాని, గోవునైనా, గొర్రెనైనా, మేకనైనా వధించి బలిపీఠం మీద దహించాలి. ప్రజలకి దేవునితో ఉన్న సహవాసాన్ని, సమాధానాన్ని ఆనందిస్తూ అర్పించే అర్పణ ఇది. దేవునికి మనకి మధ్య సమాధానకర్తగా ఉండి యేసయ్య ఈ బలిని నెరవేర్చాడు. 4వది పాప పరిహారార్థ బలి. దేవుని ఆజ్ఞలలో పొరపాటున ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ బలి అర్పించేవారు. ప్రధాన యాజకుడు గాని, సమాజమంతా కానీ తప్పు చేస్తే దూడను బలిగా అర్పించేవారు. ఒక అధికారి తప్పు చేస్తే మగ మేకపిల్లను, ఒక సామాన్యుడు తప్పు చేస్తే ఆడ మేకపిల్లను బలిగా అర్పించాలి. అయితే వీటి స్థానంలో క్రొత్త నిబంధనలో యేసయ్య బలిగా అయ్యాడు. 5వది అపరాధ పరిహారార్థ బలి. ఇది పరిశుద్ధమైన వాటి విషయంలో ఎవరైనా తెలిసైనా తెలియకైనా తప్పు చేస్తే అర్పించే బలి. ఇందులో పొట్టేలను బలిగా అర్పిస్తారు. మనం చేసిన అపరాధాలకి క్రీస్తు వెల అర్పించి మనల్ని తప్పించాడు.